పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. పలు దేశాల్లో ఇప్పటికే ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దయాది దేశం పాకిస్తాన్ను ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కోలుకోలేని దెబ్బ తీసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడంతో పాక్ ప్రభుత్వం ఇంధన ధరలను రికార్డు స్థాయిలో పెంచుతూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధరను ఏకంగా 42.7%, డీజిల్ ధరను 54.9% పెంచుతున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ ప్రకటించారు. శుక్రవారం నుంచి అమల్లోకి రానున్న ఈ సవరించిన ధరల ప్రకారం పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 458.40 రూపాయలకు చేరింది. ఇక రవాణా రంగానికి అత్యంత కీలకమైన డీజిల్ ధర ఏకంగా 520.35 రూపాయలకు చేరుకోవడం అక్కడి ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ప్రభుత్వ వనరులు పరిమితంగా ఉన్నాయని, ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని మంత్రి మాలిక్ నిస్సహాయత వ్యక్తం చేశారు. అందుకే ఈ భారాన్ని ప్రజలపై వేయక తప్పడం లేదని స్పష్టం చేశారు. యుద్ధం మొదలైన 4 రోజులకే 20% పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన పాక్ ఇప్పుడు దాన్ని రెట్టింపు చేయడంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ధరల పెంపుతో పాటు పాక్ ప్రభుత్వం మరికొన్ని కఠిన పొదుపు చర్యలను కూడా ప్రకటించింది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు వారానికి 4 రోజులే పని దినాలుగా మార్చారు. పాఠశాలలకు సెలవులు పొడిగించడమే కాకుండా కొన్ని తరగతులను ఆన్లైన్ మోడ్కు మార్చారు. 24 కోట్ల జనాభాలో దాదాపు 25% మంది పేదరికంలో ఉన్న పాకిస్తాన్ వంటి దేశాలకు ఈ ధరల పెరుగుదల ఆహార సంక్షోభాన్ని కూడా తెచ్చిపెడుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి హెచ్చరించింది. యుద్ధం ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. కాగా ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైన ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు ముఖ్యమైనటువంటి హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. ఏ దేశానికి చెందిన నౌకను అక్కడి నుంచి వెళ్లనీయకుండా అడ్డుకుంటూ ఆంక్షలు విధిస్తోంది. తాము చెప్పినట్లు చేస్తేనే పంపిస్తామంటూ కొన్ని దేశాలతో వ్యాపారం చేస్తోంది. అయితే ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతు ఈ మార్గం గుండానే సరఫరా అవుతుండగా దీని ప్రభావం అనేక దేశాలపై పడింది. ఈ క్రమంలోనే పలు దేశాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ధరలను పెంచుతున్నాయి. కేవలం పాకిస్తాన్ మాత్రమే కాకుండా బంగ్లాదేశ్ కూడా వంట గ్యాస్, సిఎన్జి ధరలను 29% పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపింది. దీంతో బంగ్లాదేశ్లో కూడా ఇంధన ధరలు భారీ స్థాయిలో పెరిగాయి.